ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7-8 వచనాలు దేవుని యొక్క వాక్యాన్ని మనమందరం కూడా భయభక్తులతో చదువుకుందాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడను, ఎవడును తీయలేకుండా వేయువాడనైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. ఆమేన్. చదువుబడిన వాక్యమును ప్రభు దీవించునుగాక. అందరూ కూడా అది చేసుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా. సంఘముగా కూడిన పరిశుద్ధులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. ఆమేన్. వినపడుతుందా బ్రదర్? మీదకి వస్తుందండి, మంచిది. సరే, గమనించిన మా ప్రియమైన సోదరి సహోదరులారా, నేను వచ్చి ఇప్పుడు ఫిలదెల్ఫియా సంఘకాలమును గూర్చి చదివాను. కానీ దీంట్లో ఒక చిన్న అంశమును తీసుకొని మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. హల్లెలూయా. అది ఏంటి అంటే తెరవబడిన ద్వారము. ఆమె ఏంటంటే తెరవబడిన ద్వారము, లేకపోతే తెరవబడిన తలుపు. ద్వారం అంటే ఏంటి? ద్వారం అంటే ఏంటి? హల్లెలూయా. ఒక ఇంటికి ఎన్ని ద్వారాలు ఉంటాయి? ఎన్ని ఉంటాయి చెప్పాలా? ఎన్ని ఉంటే ఇంట్లోకి ప్రవేశించడానికి ఒక ఇంటికి వరుసగా పెట్టుకుంటారు 4-5 ద్వారాలు. ఏమో ఏం ద్వారం ఉంటుంది? ఒకటే ఒక ద్వారం. దాన్ని ఏమంటారంటే సింహద్వారం అని అంటారు. వింటున్నారా? హల్లెలూయా. దేవుని యొక్క మందిరానికి, యెరూషలేములో ఉన్న మందిరానికి ఎన్ని ద్వారాలు ఉన్నాయి చెప్పండి? కానీ ఒక ద్వారము మూసివేయమని దేవుడు యెహెజ్కేలు గ్రంథంలో చెప్పాడు. మీ అందరు చదివారో మరి గుర్తుందో నాకైతే తెలియదు. అది మెస్సియా వచ్చే వరకు మూసివేయమని దేవుడు యెహెజ్కేలు గ్రంథంలో చెప్పాడు. ఆ ద్వారం గురించి నేను ప్రభు చేతమైతే ఎప్పుడైనా ఒకసారి చెప్తాను. ఎందుకంటే మనం దానికి వెళ్ళినామంటే ఇది మనకి అర్థం కాదు. హల్లెలూయా. కాబట్టి మనము ఇప్పుడు చూసుకుంటున్న అంశం ఏంటంటే ఫిలదెల్ఫియా సంఘకాలంలో దేవుడు ఏమంటున్నాడంటే ఒక మాట అంటున్నాడు. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే నా ప్రియమైన సోదరి సహోదరులారా, 3వ అధ్యాయములో ఆయన అంటున్నాడు. ఎక్కడ మనం చదువుదామంటే 8వ వచనములో, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామమును ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. ఎప్పుడు తెరవబడింది తలుపు? ఎప్పుడు తెరవబడింది తలుపు అంటే ఇది మూసేయడానికి దేవుడు 6వ సంఘకాలంలో తెరవలేదు. దేవుడు దీన్ని ఎప్పుడు మూస్తాడు, దాన్ని క్లోజ్ చేస్తాడు, ఆ డోర్ని క్లోజ్ చేస్తాడు అంటే అది ఎత్తబాటులను ముగించబడుతుంది. ఆమె ఎత్తబాటుతో ఆ ద్వారం అనేది మూసివేయబడుతుంది. హల్లెలూయా. మీకు నేను చెప్తా ఉన్న కొద్దీ మీకు అర్థమవుతుంది. ఏమంటాడంటే ఇక్కడ, మీ ఎదుట నేను తలుపు తెరిచి ఉంచి ఉన్నాను, దానిని ఎవరు కూడా
వెయ్యనేరడు, దాన్ని ఎవరు కూడా వెయ్యలేరు. ఎవరైతే దాన్ని తెరిచారో దానిని ఆయన మూసివేయాలి. హల్లెలూయా. కానీ దాన్ని తెరిచేవాడు ఎవరు అంటే దావీదు తాళపు చెవు కలిగిన యేసుక్రీస్తే, ఆయనే ఆ ద్వారమును మూసివేయాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, మీరు గమనించండి, ఇక్కడ ఏ ద్వారమును గురించి, ఏ తలుపును గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఫిలదెల్ఫియా సంఘకాలంలో మాట్లాడుతున్నాడు. ఫిలదెల్ఫియా సంఘకాలం యొక్క ప్రారంభము ఎప్పుడు అంటే క్రీస్తు శకము 1750 1750 సంవత్సరంలో ఫిలదెల్ఫియా సంఘకాలము ప్రారంభమైనప్పుడు నుండి ఎత్తబాటుతోటి ఆ ద్వారము మూసివేయబడుతుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ సంఘకాలంలో వారు ఆయన క్రియలను వాళ్ళు చేస్తున్నారు. ఆయన క్రియలను వాళ్ళు ఎలా చేస్తున్నారయ్యా అంటే, అక్కడ అంటున్నాడు, నీ వాక్యమును గైకొని, నీవు నా వాక్యమును గైకుంటున్నావు, నా నామము తెలియదని నువ్వు అనడం లేదు, అంతేకాకుండా నీకు శక్తి కొంచెంగా ఉన్నను, నీవు మాత్రం నా క్రియలను చేస్తున్నావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. వారికి ఉన్న శక్తి కొంచెమే. ఆయన నామము కలిగి ఉన్నారు, ఆయన శక్తిని వాళ్ళు కలిగి ఉన్నారు, కొద్దిగా శక్తిని కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఇంకా ఏం కలిగి ఉన్నారు? ఆయన వాక్యమును వాళ్ళు కలిగి ఉన్నారు. కానీ ఆయన క్రియలను వాళ్ళు చేస్తున్నట్లుగా దేవుడు ఆయన సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఆమేన్. అందుకు అర్థమవుతుందా? హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, మీరు బాగా జాగ్రత్తగా గమనించాలా. ఈ తెరువబడిన తలుపు ఏమిటి? ఈ తెరువబడిన తలుపు ఏమిటి అంటే, మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఈ తెరువబడిన ద్వారము ఎప్పుడు ప్రారంభమైనది అంటే, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడతో అది ప్రారంభమైంది. హల్లెలూయా. ఆ ద్వారం ఎప్పుడు తెరవడం ప్రారంభమైంది? ఆయన మొదటి రాకడతో అది ప్రారంభమైంది. హల్లెలూయా. దాని గురించి మాట్లాడుతూ అంటాడు చూడండి, గమనించండి. మత్తయి సువార్త, దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 35 నుండి 38 వరకు మీరు దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారికి ద్వారము తెరవబడటం గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ద్వారం తెరచమంటే, దేవుని ఆత్మగా ఉన్న పరిశుద్ధ ఆత్మ మనిషి కుమారుడిగా వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారికి ద్వారము తెరుచుటను గురించి, అక్కడ తలుపు తెరుచుటను గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, చదవండి సహోదరుడా. యేసు వారి యొక్క సద్దుకైలు, హేరోదీయులు, పరిసయ్యుల యొక్క సమాజ మందిరములలో ఆయన వాక్యమును బోధిస్తూ దేవుని యొక్క రాజ్యం యొక్క సువార్తను ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? సువార్తను ప్రకటిస్తే ఏం చేస్తున్నాడు ఆయన? ప్రతి విధమైన రోగాన్ని, హల్లెలూయా, సమస్తమైన ఇజ్రాయేలుకు సంబంధించిన పట్టణముల యందు, గ్రామముల యందును సంచారము చేసెను. 38 దాకా చాలండి. ఆయన సంచారం చేస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా ఆయనకి ఎలా కనపడ్డారట? కాపరి లేడు వాళ్ళకి. హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలకు ఎవరు లేరట? కాపరి లేని మలాకి ప్రవక్త తర్వాత దాదాపు 400 నుండి 500 సంవత్సరాల కాలం వరకు ఇజ్రాయేల్ ప్రజలకి కాపరి లేడు. శాస్త్రులు, సద్దుకైలు, హేరోదీయులు, పరిసయ్యులు వారికి ఇష్టం వచ్చిన మార్గములో ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా నడిపిస్తూ ఉన్నారు. వారికి సరైన మార్గము లేదు, సరైన ద్వారము లేదు, సరైన జీవము లేదు, దేవుని యొక్క వాక్యము లేదు. అప్పుడు ఆయన
వారందరూ కూడా కాపరి లేని గొర్రెలెవలే ఉండడి విసిగిపోయి ఉన్నారు ఆ శాస్త్రుల చేత, సద్దుకేయుల చేత, హేరోదుల చేత. వాళ్ళందరూ కూడా హల్లెలూయా విసికి చెదరి ఉన్నందున వాళ్ళందరి మీద కనికరం చూపించి, కోత విస్తారమే గాని అందరూ వింటున్నారా? కోత విస్తారంగా ఉంది. ఏంటా కోత? ప్రజల గురించి మాట్లాడదు. కోత విస్తారంగా ఉంది కానీ పని చేసే వాళ్ళు మాత్రం హల్లెలూయా. ఈరోజు పని వాళ్ళు ఎక్కువైపోయారు, కోత తక్కువైపోయింది కదా. ఎందుకంటే కోత కోసం వచ్చిన వాళ్ళు కూడా పని వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు దశమ భాగాల కోసం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగుగాక. ఇక్కడ అంటాడు కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్ది మందే. కాబట్టి పనివారి కొరకు దేవుని యొక్క పరిశుద్ధాత్మను వేడుకొనుడి. ఆమేన్. గట్టిగా ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక అని చెప్పినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేక పట్టణాల్లో ఆయన అద్భుతాలు చేస్తూ, సూచక్రియలు చేస్తూ, మహత్కార్యాలు చేస్తూ, గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఆయన సువార్త దేవుని రాజ్యమును గురించి ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించారు. ఆమేన్. హల్లెలూయా. ఏమంటదంటే మళ్ళా మా యోహాను సువార్తలే లోకమే ఆయన వెంబడి వెళ్ళిపోయిందట. ఏం వెళ్ళిపోయింది? లోకమే. దేశ దేశాలు ఆయన వెనకలు వచ్చేసినాయి ఆయన చేస్తున్న సువార్త. హల్లెలూయా. అలా చేస్తుంటే ఆయన తెరవబడిన తలుపు ద్వారములో ప్రవేశించిన వారు ఎంతమంది అయ్యా అంటే కేవలం 120 మంది. ఎంతమంది? మేడగది మీద ఎంతమంది ఉన్నారు? లూకాసు వార్తలో దాదాపు 500 మంది కన్నా ఎక్కువ మంది సహోదరులు ఆయన కలిగి ఉన్నట్లుగా కనపడినట్లు కనపడుతుంది. కానీ పెంతెకోస్తు దినమందు మనం చూస్తే ఆ మేడగదిలో కనపడింది ఎంతమంది అండి? 120 మంది. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకమే వెంబడించిన ఆ యొక్క చనిపోయి తిరిగి లేచి పునరుద్ధరణుడై తన శిష్యులకి ఆయన చేసిన పరిచర్యను శిష్యులకు అప్పగించి, మిగతా భాగాన్ని అప్పగించి ఆయన పునరుద్ధరణుడై పైకి వెళ్ళి పరిశుద్ధాత్మగా భూమి మీదకి వచ్చేటప్పుడు మిగిలి ఉన్నటువంటి ఆ కోత భాగము ఎంత అంటే దాదాపు 120 మంది. ఆమేన్. అందరూ వింటున్నారా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగుగాక. అది తెరవబడిన తలుపు ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడిన వారు 120 మందే. లోకమే వెంబడించినా ఏర్పాటు చేయబడిన వారు మాత్రం కొంతమందే. హల్లెలూయా. ఆయన పైకి వెళ్తా ఏమంటున్నాడు తెలుసా? ఒక మాట అంటున్నాడు, చదవండి. మార్కు సువార్త తన శిష్యులతో చెప్తున్నాడు. 16వ అధ్యాయం మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ అధ్యాయము 15 నుండి 20 వచనాల వరకు చదవండి. తన శిష్యులతో ఏమంటున్నాడు ఆయన? తన శిష్యులతో పునరుద్ధరణుడై పైకి వెళ్తే ఏమంటున్నాడు? మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి దేనికి ప్రకటించాల సువార్త? సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడే. ఎవరైతే సువార్తను వింటారో నమ్మినవాడు బాప్తిసం పొందినవాడు రక్షించబడును. నమ్మని వానికి శిక్ష నేను విధిస్తా. హల్లెలూయా. మనల్ని విధించమని శిక్ష. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందును, నమ్మని వానికి శిక్ష తీర్పు తీర్చేవాడు క్రీస్తు యేసే కదా అన్నాడు ఆయన. అవునా కదా? క్రీస్తునందు నా మాట విని నా మాట ప్రకారము చేయువాడు నిత్య జీవము గలవాడు. వాడు మరణములో నుండి దాటి జీవములోనికి దాటి ఉన్నాడు. తీర్పు తీర్చుటకు దేవుడు మనుష్య కుమారుణ్ణి
అధికారమును అనుగ్రహించున్నాడు. కానీ నేను తీర్పు తీర్చడానికి నేను రాలేదు కానీ అని అన్నాడు ఆయన. అవును కదా? చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఈ శిష్యులకి ఏమంటాడు? సర్వలోకమునికి వెళ్ళి సువార్త ప్రకటించండి, వెళ్ళి అందరికీ నా మృతుల పునరుద్ధానం గురించినటువంటి సువార్తను తెలియజేయండి. హల్లెలూయా, ఆమేన్. గట్టిగా అందరూ వింటున్నారా? అందుకు అర్థమవుతుందా? ఏమంటుందంటే ప్రకటించండి, ప్రకటించి ఎవడైనా బలవంతమేం లేదు. బలవంతం ఏమనుందండి? యేసు ప్రభువును నమ్మకపోతే నాశనం అయిపోతావు, నమ్మకపోతే నరకానికి పోతావు, నమ్మకపోతే పాతాళానికి పోతావు, నేను ఇది చేస్తాడు ఆయన అది చేస్తాడని ఎక్కడేమి సువార్తలలో మత్తయి సువార్త మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఏ లేఖనాల్లో ఆయన ఆ విధంగా చెప్పమని చెప్పలేదు. హల్లెలూయా. చెప్పడం వరకే ఆయన బాధ్యత. హల్లెలూయా. కానీ దేవుని యొక్క నామం ఈ దినమున చెప్పవలసిన రీతిలో సువార్త చెప్పకపోవడం వలన అది దూషించబడతా ఉంది. ఇక్కడ ఏమంటాడు? సర్వలోకమునికి సువార్త ప్రకటించడి, నమ్మిన వానికి బాప్తీసం పొందిన వాడు రక్షణ పొందును, నమ్మన వాడికి శిక్ష విధించబడును. ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో ఆయన మృతుల పునరుద్ధానం గురించి. హల్లెలూయా. నమ్మిన వారు విశ్వాసులైనందున నమ్మిన వారిని ఈ సూచక్రియలు వెంబడిస్తాయి, కనబడతాయి. ఆ సూచక్రియలు ఏంటంట? ఏంటి? నా నామములో, యేసుక్రీస్తు నామములో దయ్యాలని వెళ్ళగొడతారు, కొత్త భాషలు మాట్లాడతారు, అవును, ఏ హానియు చెయ్యదు, వారు స్వస్థత పొందెదరు. అవును, అపోస్తలులతో ఆ విధంగా మాట్లాడిన తర్వాత హల్లెలూయా ఆయన సింహాసనములో కుడిపార్శ్వమున అధికారము గలవాడై ఆసీనమైపోయాడు. దేవుని కుడిపార్శ్వం ఆశీర్వాదం అంటే మీ అందరికి తెలుసు అనుకుంటా. ఆయన ఇంకొకడు ఉన్నాడు పక్కన కూర్చున్నాడు అని కాదు. కుడిపార్శ్వం అంటే ఏంటంట? అధికారం. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయనకి అధికారం అయితే ఉండదు, పునరుద్ధానం పొందుకున్న తర్వాత కూడా అధికారాన్ని కలిగి ఉండడమే సింహాసనంలో కుడిపార్శ్వమున ఆసీనుడు అవ్వడం అంటే. హల్లెలూయా. ఆసీనుడయ్యును. ఎవరు? అపోస్తలులు బయలుదేరి వాక్యము అంతా ప్రకటించిరి. వెనువెంట జరిగించుచున్న సూచక్రియల వలన వాక్యమును వారి హృదయములో స్థిరపరచుచుండెను. వింటున్నారా? అవన్నీ ఎందుకు? అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు ఇవన్నీ కూడా ఎందుకంటే వాక్యము వారి హృదయములలో ముద్రించబడడానికి. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇలా చెప్పినప్పుడు ఇలా చేసిన వాళ్ళు ఎవరంట? ఈ యేసుక్రీస్తు వారికి ఒక తలుపు ద్వారం తెరవబడితే అపోస్తలుల కాలం, అమ్మా ఇక్కడ చూడమ్మా, తర్వాత వచ్చుకుంది కాలం చూడండి, ఆ యొక్క అపోస్తలుల కాలంలో వారికి ద్వారం తెరవబడింది. ఏ ద్వారము తెరవబడింది అయ్యా వాళ్ళకి? ఆ ద్వారం అంటే ఏంటి? ఆ తలుపు అంటే ఏంటి? అసలు దాని గురించి ఏమంటున్నాడు ఆయన? ఆ తలుపు గురించి, ఆ ద్వారం గురించి అంటే, నా ప్రియమైన సహోదరి సహోదరా, ఆ ద్వారము తెరవబడానికి దానికి ఒక కీ ఉంటుంది. తలుపు తెరవబడాలంటే ఏముంటుంది? కీ ఉంటుంది. అది ఏమంటే పైన మనం ఏం చదివాం అక్కడ 7లో, దావీదు తాళపు చెవి కలిగి. దావీదు యొక్క తాళపు చెవి. దావీదు యొక్క తాళపు చెవి ఎవరు అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు. ఆమె అక్కడ అంటాడు, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వెయ్యలేకుండా తీయువాడును. అక్కడ ఉంచలేనైనా పర్వాలేదు. ఎవడును వెయ్యలేకుండా తీయువాడును,
ఎవడును తీయలేకుండా వేయువాడును సత్యస్వరూపి అయిన పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా అన్నాడా. ఇప్పుడు ఆ దావీదు తాళపు చెవి ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. అపోస్తలులు అందరూ కూడా ఉండేటప్పుడు, నా ప్రియమైన సోదరి సోదరులారా, అపోస్తలులు అందరూ కూడా ఉన్నారు. ఈ లోకము నా గురించి ఏమనుకునిచున్నది అన్నాడు ఆయన. అంటే అయ్యా కొందరేమో ఇర్మియా అనుకుంటున్నారు, కొందరేమో చనిపోయి తల కొట్టించబడినటువంటి బాప్తిస్మ ఇచ్చి యోహాను అనుకుంటున్నారు, కొంతమంది ప్రవక్తలలో ప్రవక్త అనుకుంటున్నారు అని చెప్పాడు. అవును కదా. అప్పుడు మీరైతే ఏమనుకునిచున్నారు అన్నాడు ఆయన. హల్లెలూయా. వెంటనే దేవుని యొక్క పరిశుద్ధాత్మ పేతురు మీదకి దిగి వచ్చి, ఆయనలోనికి దిగిరాల, గమనించండి, ఆయన మీదకి వచ్చింది. ఎందుకంటే ఇంకా క్రీస్తు సిలువ ఇవ్వబడలేదు, రక్తము కార్చలేదు. వెంటనే ఆత్మ ఏమైపోయిందంటే పేతురు గారి మీదకి, మూల స్తంభము పెద్దగా ఉన్న పేతురు మీదకి దిగి వచ్చి, హల్లెలూయా, దిగి రాగానే పేతురు ఏమంటే నీవు దేవుని కుమారుడైన క్రీస్తువై ఉన్నావు అన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఆయన ఏమన్నాడు, బర్యోనా నీవు ధన్యుడవు, ఇది నీకు రక్త మాంసములు బయలుపరచలేదు కానీ నా తండ్రి ఆత్మ దీన్ని నీకు బయలుపరిచి. హల్లెలూయా అని వెంటనే గమనున్నాడా, అనేసి గమనున్నాడా. ఇదిగో పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తున్నా, నువ్వు పరలోకములో దేన్ని బంధిస్తావో అది భూమి మీద బంధించబడు, నువ్వు పరలోకంలో ఏమి తెరుస్తావో అది భూమి మీద తెరవబడుతుంది. ఇదిగో తాళాలు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఏమన్నా తాళాలు ఏమన్నా తయారు చేసి, ఇంటికి తయారు చేసిన తాళాలు ఏమన్నా ఇచ్చాడు ఆయన? ఇనప తాళాలు కానీ, లేకపోతే ఉక్కు తాళాలు కానీ, లేకపోతే ఏమంటారు బంగారం తాళ. పరలోక రాజ్యం కాబట్టి బంగారమే. చాలామంది చెప్తున్నారు పరలోక రాజ్యం నేను చూసినా, అబ్బా ఉట్టి బంగారమే అది, అబ్బా ఏమి బంగారము, ఏమి ముత్యాలు, ఏమి రత్నాలు చూసి ఇచ్చారట ఇల్లు. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్నది తాళపు చెవి అన్నాడు. దావీదు తాళపు చెవి అన్నాడు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఆ తాళం ఏంటి? ఆ తాళం ఇదిగో తాళపు చెవులు తీసుకో పేతురు అన్నాడట. పరలోక రాజ్యానికి తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాడట? పేతురు గారు తీసుకున్నాడు. గబక్కని పేతులు తీసుకొని ఆయన కుటుంబకుడి గారు తీసి గబక్కనే దాచుకున్నాడు పేతురు. హల్లెలూయా. ఇప్పుడు యేసుప్రభు వారు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత, అంతకుముందు ఆ తాళాలు కలిగి ఉన్న ఆయన ద్వారా ఏర్పాటు చేయబడ్డ, ఆయనతో పాటు అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు చేసిన పేతురు ప్రభువారు నిద్రించి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన పరిగెత్తుకుంటూ మళ్ళీ పాత పనికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇంకా ఆయన మీద పరిశుద్ధాత్మ అనేది రాలేదు, కుమ్మరించబడలేదు. ఆయనలోనికి ఆయన పరిశుద్ధాత్మకు ముద్రించుకోలేదు ఆయన. అవును కదా. హల్లెలూయా. ఎప్పుడైతే పెంతెకోస్తు దినమందు 120 మంది నిలబడుకొని కూర్చొని మోకాళ్ళతో ఏడుస్తూ ఆ 50 దినమందు ప్రార్థన చేసి ఏడుస్తున్నారో, అగ్ని నాలుకలుగా ఆయన ఆకాశం నుండి ఒక ద్వారమును ఆయన తెరిచాడు. హల్లెలూయా. ద్వారమును, ఒక తలుపును ఆయన తెరిచాడు. అది ఆ 120 మంది మీద కుమ్మరించబడినప్పుడు 120 మందిలో 11 మంది పైకి లేచి, ఇదేమి పేతురు మన మధ్యలో చేపలు పట్టేవాడు కాదా, యోహాను మనతో పాటు తిరిగినోడు కాదా, ఆంద్రేయ మనతో కూడా ఉన్నోడు కాదా, ఇదేమిది పొద్దు పొడిచైనా జామైనా కాలేదు, వీళ్ళేం మందు తాగారా, మందేమన్నా తాగారా, వీరేదో కొత్త మద్యం తాగున్నట్టుకున్నారు. హల్లెలూయా అని ఒకరికొకరు మాట్లాడుకుంటుంటే అప్పుడు పేతురు ఏమన్నట, పేతురు 11 మంది పైకి లేచి ఏమంటున్నాడు, పొద్దు పొడిచి జామైనా కాలేదు, మీరు అనుకున్నట్టుగా ఏదో మేము మద్యము తాగలేదు, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడినట్లు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను అని దేవుడు చెప్పాడు కదా. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడింది ఇదే, హల్లెలూయా, ఇదే అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా విభ్రాంతి నొందిరట.
అప్పుడు వాళ్ళందరూ కూడా చెప్పబడిన మాటలన్నీ కూడా విని తమ హృదయములలో దేవుని వాక్యం ద్వారా పొడబడిన వారై, అయ్యలారా రక్షణ పొందుటకు మేమేమి చేయవలను. వింటున్నారా? పేతురు గారు సువార్త ప్రకటించినప్పుడు ద్వారము తలుపు తెరవబడి 3,000 మంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని రక్షకుడుగా అంగీకరించారు. అవునా కదా? రక్షణ పొందారు, విమోచించబడ్డారు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు కాలంలో ఒక తెరవబడింది, పేతురు కాలంలో తెరవబడింది, అపోస్తలుడైన పౌలు గారి కాలంలో కూడా తెరవబడింది. పౌలు గారు ఒక మాట అంటారు, గమనించండి, చూపిస్తాను. అపోస్తలుల కార్యము 14వ అధ్యాయము, అందరికి అర్థమవుతుందండి? 26 నుండి 28 వచనాల వరకు అపోస్తలుడైన పౌలు గారు ఒక మంచి మాట మాట్లాడుతున్నారు ఆ ద్వారము గురించి. 14వ అధ్యాయం 26వ వచనం చదువయ్యా. అక్కడ నుండి దేవుని కృపకు అప్పగించబడిన వారై, మొదట ఎక్కడ నుండి వచ్చారో అక్కడ అంత్యొకయకే వచ్చారు వాళ్ళు. సంఘమును సమకూర్చి దేవుడు వాళ్ళకు తోడై ఉండి అన్య జనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతి. ప్రైజ్ ది లార్డ్. అంత్యకాలం ఏం సాక్ష్యం ఇస్తున్నారయ్యా? అన్యజనులు దేవుని యందు విశ్వాసము ఎలా ఉంచారు, దేవుడికి వాళ్ళు ప్రార్థించి సువార్త ప్రకటించినప్పుడు వారికి దేవుని రాజ్యమును గురించిన సువార్త ద్వారము దేవుడి ద్వారా ఎలా తెరవబడింది అనే విషయాన్ని పౌలు గారి సాక్ష్యం ఇస్తాం. అర్థమవుతున్నదా? హల్లెలూయా. ద్వారము అంటే ప్రవక్త అంటారు ప్రత్యక్షత. ద్వారం అంటే ఏంటి? ద్వారము అంటే ఏమిటి? తలుపు అంటే ఏంటంటే ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఉన్న అదే 2 కొరింథీయులు 2:12-14 దాకా చదవయ్యా. 2 కొరింథీయులు 2వ అధ్యాయము 12వ వచనం నుండి 14 వచనాల వరకు చదవండి దయచేసి. యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించుటకు నేను త్రోయా అనబడే పట్టణమునకు వచ్చినప్పుడు ప్రభువునందు ఏం సమర్పించిందంట ఆయనకి? మంచి సమయము. నాకు కనబడినందున నా మనసులో నెమ్మది లేక మాసిదోనియాకు బయలుదేరి తిని మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తు గుర్చిన జ్ఞానమును, ఆ సువార్త యొక్క సువాసనను కనపరచు దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అందరూ గట్టిగా చెప్పండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకు అర్థమవుతుందా? పౌలు గారికి సువార్తను ప్రకటించడానికి దేవుడు ద్వారాన్ని తెరిచినట్లుగా ఆయన మాట్లాడటం. అంటే ఎవరైనా వాక్యం వినాలన్నా, అర్థం చేసుకోవాలన్నా, క్రీస్తు యొద్దకు రావాలన్నా అందరూ వింటున్నారా? ద్వారము ఎవరు తెరవాలా? తలుపు ఎవరు తెరవాలా? ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా ఎయ్యివాడును, సత్యస్వరూపైన పరిశుద్ధుడు. చెప్పు సంగతులు. ఎవడును వేయలేకుండా తీయవాడును, తీయలేకుండా వేయవాడు, సత్యస్వరూపైన పరిశుద్ధుడు ఎవరు? అంటే ఆ ద్వారాన్ని ఎవరు తెరవాలా? తలుపు ఎవరు తెరవాలా? ఎవరు తెరవాలా? పాస్టరా? పాస్టర్ ద్వారా దేవుడు ఏర్పాట్లో ఉన్న వాళ్ళ కొరకు తెరుస్తా.
వింటున్నారా? పాస్టర్ పేతురు ద్వారా ఆయన దాన్ని తెరిచాడు. యేసుక్రీస్తు వారు పాస్టర్గా సువార్థికుడిగా ప్రకటిస్తున్నప్పుడు ఆయన దాన్ని తెరిచాడు. పౌలు గారు ప్రకటిస్తున్నప్పుడు దాన్ని ఆయన తెరిచాడు. అపోస్తలులు ప్రకటిస్తున్నప్పుడు ఆయన దానిని తెరిచాడు. చూడండి, ఐరేనియస్, మార్టిను, కొలంబా, లూథర్, వెస్లీ కాలం వరకు ఆయన తెరిచినప్పుడే ఎంతమంది ప్రవేశించాలో దేవుని రాజ్యంలోనికి అంతమంది ముగించబడిన తర్వాత ప్రతి కాలంలో ఆయన మూసేశాడు. ఐరేనియస్ అయిపోయిన తర్వాత సంఘం అయిపోయింది. సంఘాలలో ముద్రల కింద ఏమైపోయింది? సంఘము చచ్చిపోయింది. చచ్చిపోవడం అంటే సమస్త అవడం. సమస్త అంటే ఏంది? మరణం. అందరూ వింటున్నారా? సాతాన్ అంటే ఏంది? సాతాన్ అంటే ఏంది? చెప్పండి అయ్యా. సాతాను అంటే ఏంటంటే మరణం. యేసుక్రీస్తు అంటే ఏంటంటే జీవం. సాతాను మరణము, యేసుక్రీస్తు జీవం. సంఘము ఎప్పుడైతే సమస్తగా మరణముగా మారుతుందో వెంటనే ఐరేనియస్ తర్వాత ఎవరు వస్తారు? బోరెత్తుకొని మార్టిన్ వస్తాడు. అందరూ బయటికి రండి. బోర వస్తాడు. ఎన్నో బోర? అదే మూడో బోర. మొదటి బోర పౌలు, రెండవ బోర ఐరేనియస్, మూడవ బోర. హల్లెలూయా! అందరూ వింటున్నారా? జాగ్రత్త గమనించాలి అందరూ కూడా. ఐరేనియస్ మార్టిన్ ఊదాడు బోర. ఆయన మార్టిన్ నిద్రించగానే సంఘం అయిపోయింది, సమస్తగా మారిపోయింది. సమస్తగా మారిపోగానే మళ్ళీ ఏం చేశాడు దేవుడు? మరణం వచ్చిన వెంటనే మరలా 4వ వర్తమానికుడు వచ్చి బోరుదాడు. కొలంబా వచ్చి ఊదాడు. హల్లెలూయా! కొలంబా అయిపోగానే ఆయన నిద్రించగానే సంఘం మళ్ళీ సంఘాన్ని ఏం చేసే? సంఘంలో ఉన్నందరూ ఆచారాలతో, సిద్ధాంతాలతోటి, లోక సంబంధమైన కార్యాలతోటి సంఘమే. నీవు ఎక్కడైనా ఆచారాలు, సాంప్రదాయాలు, లోక సంబంధమైన కార్యాలు సంఘములో జరుగుతూ పాస్టర్ల ద్వారా ఎవరైనా చేస్తూ ఉన్నారంటే ఆ సంఘము మరణములో ఉంది అని నువ్వు గుర్తించాలా. అందుకే అర్థమవుతుందా? ఎవరైనా నాకు పెళ్లి చేయి, నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుని, అందుకే నేను చేయను. మా ఇంట్లో ఇది చేయాలా అని వాక్యానుసారంగా ఏదైనా ఉంటే, వాక్యానుసారంగా వ్యతిరేకంగా ఉంటే నేను చేయను. ఎందుకంటే నువ్వు ఎప్పుడు ప్రవక్తకు మెసేజ్ చెప్తాడు ఏంది అంటే క్రైస్తవ్యము మరియు అన్యత్వము అని వర్తమానం చెప్తాడు. క్రిస్టియానిటీ అండ్ అడల్టరీ. ఎప్పుడైతే నువ్వు అన్యత్వముతో కలిసిపోతావో అప్పుడు సంఘంలోనికి నిదానముగా మరణం వచ్చేస్తుంది. మరణం రావడం అంటే అర్థమైంది, అవన్నీ సంఘంలోకి వచ్చాడు. దాన్ని ఇంకా ప్రజలందరూ కూడా దాన్ని వెంబడించడం, దాన్నే ఫాలో అవడం, దాన్ని ఫాలో అవుతూ పాస్టర్ని కూడా ఏం చేస్తారంటే ఇది చేస్తేనే మేము సంఘంకి వస్తాం, చేయకపోతే మేము సంఘానికి రాము అని ఒత్తిడికి ఏ విధంగా చేస్తాం. హల్లెలూయా! ఇప్పుడైతే తుయతైరా సంఘకాలం, కొలంబా సంఘకాలంలో హల్లెలూయా ఆయన ఎప్పుడైతే నిద్రించాడో సంఘం వెంటనే ఏమైపోయిందంటే సంఘంలో ఉన్న సభ్యులందరూ కూడా మరణంలోకి తీసుకెళ్ళి ఆచారాలతో కలిసి. అప్పుడు ఆయన 5వ సంఘ కాలంలో ఏం చేస్తున్నాడు? మరలా మార్టిన్ లూథర్ని పైకి లేపుతాం. ఆమేన్. అక్కడ ఆ కాలము తెరవబడిన తలుపు ద్వారం. అప్పుడు ఆ కాలంలో ఉన్న మార్టిన్ లూథర్ ఉన్నంత కాలం బాగానే ఉన్నారు. ఆయన ఎప్పుడైతే నిద్రించాడో, చనిపోయాడో, 5వ బూర ఊదిన ఆయన వెంటనే సంఘాన్ని మా అంతా ఏం చేసేశారు? మరలా దాన్ని సమస్తగా మార్చి మరణానికి తీసుకెళ్ళి. హల్లెలూయా! మీరు చూడండి నా ప్రేమ, ప్రతి కాలము కూడా కొద్ది కొద్దిగానే ద్వారాలు తెరుస్తూ ఉన్నాడు. కానీ 6వ సంఘ కాలంలో దేవుడు ద్వారం తెలిసిన తర్వాత దాన్ని మూసివేయలేదు. అర్థమవుతుందా? హల్లెలూయా! మీరు చూస్తే 14వ అధ్యాయంలో 6వ దూత వెంటనే 7వ దూత వచ్చి, ప్రకటన 14లో 3వ దూత అని ఉంటుంది అక్కడ. అవునా? అందరూ విన్నారా? విన్నామా? 3 దూతల గురించి వర్తమానం. హల్లెలూయా! ఆ కాలం సంకాలం ఎంత ఉందట? 1750వ సంవత్సరం మొదలుకొని 1906 పెంతెకోస్తు కాలము వచ్చేంత వరకు, పెంతెకోస్తు ఉజ్జీవము వచ్చేంత కాలం. హల్లెలూయా! పెంతెకోస్తు ఉజ్జీవం వచ్చేంత కాలం ఆ కాలిఫోర్నియాలో
ఆ అజుస్సా వీధిలో ఆ మిద్దె పైన సీమోను అనబడే వ్యక్తి ద్వారా, ఆ నీగ్రో వ్యక్తి ద్వారా ఆ ఉజ్జీవ జ్వాలలో అమెరికా దేశమంతా కూడా వ్యాపించేంత వరకే ఆ ద్వారం మూసివేయబడలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్ర. అందుకే అక్కడ అంటున్నాడు, చదువా ఇప్పుడు చదువు 8వ వచనం చూడు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉన్నను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనం లేదు. ఇదిగో తలుపు నీ ఎదుట. ఎందుకు తలుపు తెరుస్తున్నాడు తెలుసు? అక్కడ ఆడ పైన అంటాడు ఒక మాట, ఏమంటాడంటే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఎక్కడయ్యా అది చూడు, అదే అధ్యాయం అనుకుంటా, 3వ అధ్యాయంలోనే ఉందాయా? చదవండియా, ఎక్కడ 3:11. అందుకే వింటున్నారా? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఎప్పుడు అంటున్నాడు? లవోదికయ సంఘకాలం ముందు అంటున్నాడు ఆ మాట. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని అంటున్నాడు. అందుకే దేవుడు త్వరగా వస్తున్నాడు కనుకనే ముందుగా ఆ ద్వారమును ఆయన తెరుచుచున్నాడు. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు అక్కడ, నీవు నా వాక్యమును గైకొని నా నామము నిమిత్తము ఎరుగులేదని లేదు, నీ ఎదుట నా తలుపును తెరచి ఉంచి ఉన్నాను. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పు. ఆమేన్. ప్రతి కాలంలో కూడా ద్వారము, తలుపు అనబడేది తెరవబడి, అలా తెరవబడిన విధంగానే 7వ సంఘకాలంలో కూడా తలుపు తెరవబడి, దాని గురించి చెప్తాను. ఎలా వర్తమానం ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు ఆయన మెసేజ్లో, చెప్తాను. ఒకసారి సౌత్ ఆఫ్రికా డర్బన్, అందరూ వింటున్నారా అయ్యా? అందరూ వింటున్నారమ్మా? సౌత్ ఆఫ్రికా డర్బన్కి, అది ప్రపంచంలో 2వ స్టేడియం అట, అంత పెద్దది. 1,00,000 మందికి పైగా జనాలు వర్తమానికుడు పేరు విని వచ్చారు, వర్తమానం వినడానికి వచ్చారు. దాంట్లో సౌత్ ఆఫ్రికా నుంచి ఒక రాణి 27 పెట్టెలు గల ఒక ట్రైన్ బుక్ చేసుకొని ఆఫ్రికా తెగలందరూ వాళ్ళందరినీ కూడా ఆ మీటింగ్కి ఎక్కించుకొని వచ్చేసి, ఆడికి డర్బన్కి, సౌత్ ఆఫ్రికాలో ఉన్నామా. ఆమె ఏ ఊరు అంటాడంటే రోడీషియా. రోడీషియా ప్రాంతం ఉంటుంది, మీరు నెట్లో సెర్చ్ చేసి చూడండి. సౌత్ ఆఫ్రికాలో రొడీషియా అనబడే ప్రాంతం నుంచి 27 పెట్టెలు ఉన్న ట్రైన్ని అందరినీ, ఆఫ్రికా తెగల వాళ్ళందరినీ ఆ రాణి ఏం చేసిందో బుక్ చేసుకొని డర్బన్కి ఆమె తీసుకొని వచ్చింది. బ్రదర్ సరిగ్గా కూర్చో, దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. వచ్చింది. వచ్చినప్పుడు అక్కడ దాదాపు ముస్లిమ్స్ చాలామంది సౌత్ ఆఫ్రికాలో గ్యాదర్ అయ్యారు. ఆమేన్, హల్లెలూయా. గ్యాదర్ అయినప్పుడు నా ప్రియమైన సోదరి సోదరుల, ఆ స్వస్థత కూటం జరుగుతున్నప్పుడు ముస్లిమ్స్కు మిషనరీగా ఉన్న ఒక వ్యక్తి లేచి వర్తమానికుడి దగ్గర అంటున్నాడు, అయ్యా నేను అనేక సంవత్సరాల నుండి ఈ యొక్క మహమ్మదీయుల మధ్య నేను స్వార్థను ప్రకటిస్తున్నాను, కానీ ఇంతమంది ఉన్నను, వీరిలో ఈ ఒక్క వ్యక్తి మాత్రమే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకొని రక్షణ పొందాడు, ఇంకెవరు నమ్మడం లేదయ్యా, నువ్వేమన్నా సహాయం చేయి అని అడిగాడు. ఎవరు? మిషనరీగా ఉన్న ఒక వ్యక్తి, మహమ్మదీయుల మధ్య ప్రకటిస్తున్నాయన. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇలా అన్నప్పుడు ఆయన అన్నాడు, సరే మాట్లాడదాం అని మాట్లాడుతూ ఉంటే అందరూ ఈయనేం మాట్లాడుతారు అని నిశ్శబ్దంగా సైలెంట్గా అందరూ ఆయన వైపే చూస్తున్నారు, వర్తమానికుడి వైపు. హల్లెలూయా. చూస్తూ ఉన్నప్పుడు ఈయన అక్కడ నిలబడి అంటున్నాడు, మీరందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడని సువార్త ప్రకటించడం మీరందరూ కూడా వింటున్నారా అన్నాడు. ఎవరు? వర్తమానికుడంటే అక్కడున్న వాళ్ళందరూ ముస్లింలు వైపు కూడా చూసి ఇట్ట అంటే వాళ్ళు కూడా వింటున్నాం, చాలా రోజుల నుంచి మేము వింటున్నాం, ఆయన చనిపోయి తిరిగి లేచాడని వింటున్నాం, ఆయన పక్కన ఉన్న ఆయన చెప్పేది సత్యమే, మేము వింటున్నాం, అంతవరకే అన్నారు వాళ్ళందరూ. ఆమేన్, హల్లెలూయా. అలా చెప్పబడిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు
మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మాలి అంటే మీ మధ్యలో దేవుడు కార్యాలు చేస్తాడు, స్వస్థతలు చేస్తాడని మీరు నమ్ముతున్నారా అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చేస్తాడని మేము విన్నాం, కానీ మీరేమంటారు అన్నాడు ఆయన. ఆడున్న వాళ్ళందరూ కొంతమంది. అప్పుడు ఆ కాలంలో మనుష్య కుమారుడిగా శరీర రూపంలో వచ్చిన యేసుక్రీస్తు వారు ఎలా స్వస్థపరిచారో, ఇప్పుడు ఆత్మగా ఉన్న ఆయన ప్రజల్లో ఉండి కూడా స్వస్థతలు చేస్తారని మీరు నమ్ముతున్నాడా అన్నాడు. అంతే కదండి. ఆయన ఒక మనుషుని శరీరంగా ఉన్నప్పుడు, యేసు శరీరాన్ని వాడుకున్నప్పుడు, ఆయన శరీరం ఏ విధంగా ఆయన ఏర్పాటు చేయబడిన వారి శరీరంలో ఉన్నప్పుడు కూడా అదే కార్యాలు చేస్తారు. అదే కదా మార్కు సువార్త 16వ అధ్యాయం చివరి వచనంలో మాట్లాడుతుంది. హల్లెలూయా. అందరం మేము చెప్పాడు గట్టిగా. మేము ఒక 15 మినిట్స్ ముగిస్తాను, ఎవరు నిద్రపోవద్దు దయచేసి. ఎందుకంటే మనము కొంచెం జాగ్రత్తగా గమనించాలి. టైం అయ్యింది, బస్ 12 కావస్తుంది. బట్ తప్పదు, ఏం చేద్దాం. ఈ వర్తమానం ముగిస్తేనే, లేదంటే ఇది మళ్ళీ సండే కూడా కంటిన్యూ అయిపోయింది. ఎందుకు మధ్యలో బ్రేక్ చేస్తాం అనుకో, మళ్ళీ దాన్ని ముగించలేదు. దేవుని ఎక్కడ మనకి మహిమ కలుగును గాక. చూడండి నా ప్రేమ అన్నప్పుడు, ఆయన అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సైలెంట్గా ఉన్నారు. అప్పుడు ఒక ఆమెకి స్వస్థ ప్రార్థన కోసమని ఆమె వచ్చింది, ఎదురుగా వచ్చి నిలబడింది. ఆమె ఎవరు అంటున్నాడంటే మహమ్మదీయరాలు. ఎవరయ్యా? మహమ్మదీయరాలు. మహమ్మదీయులు ఎవరు అంటున్నాడంటే, ప్రవక్త ఏమంటున్నాడంటే మాదియా పారసికుల యొక్క సంతతి. ఎవరు? మాదియా పారసికుల యొక్క సంతతి మహమ్మదీయులట. ఇప్పుడు మాదియా పారసికులు అంటే ఎవరు మీరు చెప్పండి. ఇప్పుడు ఎవరు వాళ్ళు? ఇప్పుడు ఎవరు చెప్పండి. ఎవరు అంటే ఇరాను. ఏంటంటే చెప్తారు. బబులోన్ ఏంది? ఇరాక్కేనా? ఇరాక్ కాదా? పాట మాత్రం ఇరాక్ దేశంలో అని పాట పాడతావు. ఇరాక్ అంటే ఏందో తెలియదు. పాట పాడతారు లేదా? అబ్రహాం ఉండేను, అబ్రహామును దేవుడు బయటికి పిలిచాను అని పాడుతున్నామా లేదా మనము? హల్లెలూయా. ఇరాక్ అంటే బబులోను, ఇరాన్ అంటే మాదియా పార్సిక. ఫస్ట్ కింగ్డమ్ అదే బబులోను సామ్రాజ్యం. ఎవరు? బబులోను రాజు ఎవరు? నెబుకద్నెజరు, బెల్షాజరు. తర్వాత మాదీయులు, పార్సికులు, అహర్షవేషు, కోరేషు వాళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత గ్రీకు సామ్రాజ్యము. ఎవరు వాళ్ళు? అలెగ్జాండర్ ది గ్రేట్. తర్వాత వచ్చింది జెంటైల్ రోము. ఎవరు? హెరోదు. వీళ్ళందరూ కూడా వింటున్నారా? జెంటైల్ రోమ్ తర్వాత వచ్చింది ఏంటంటే తెర వెనక పరిపాలిస్తున్నట్టు పోపుల్ రోము. ఈ 2000 సంవత్సరాలుగా పరిపాలిస్తూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అక్కడ మాట్లాడుతున్న ఈ దేని గురించి మహమ్మదీయుల పార్సిక సంతతికి సంబంధించిన, మాదియా పార్సిక సంబంధించిన స్త్రీ ఆమెతో ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, వర్తమానికుడు ప్రవక్త గారు, అమ్మా నీవు నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీకు స్వస్థత కార్యమును చేస్తే ఆయనని మీ హృదయపూర్వకంగా నమ్మి ఆయన్ని అంగీకరిస్తారా అని అడిగారు. హల్లెలూయా. అంటే అంగీకరిస్తానయ్యా అంటే అప్పుడు వెంటనే ఆయన మీదకి దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆయన నింపబడి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? అమ్మా నీకు 2 పిల్లలు ఉన్నారు. నీ భర్త పొట్టిగా ఉంటాడు, ఆయనకు ఒక నల్లటి మీసం ఉంది. నీకు గర్భాశయంలో ఒక క్యాన్సర్ గడ్డ కాయ లాంటిది ఉంది. అది స్వస్థపరుస్తారనే ఉద్దేశంతో నువ్వు ఇక్కడికి వచ్చావు. అది నిజమా అన్నాడు ఆయన. హల్లెలూయా. అదే సెకండ్ పుల్. అవునా కదా? మెస్సియాకు సూచన కాదా? ఆమేన్. మనుష్య కుమారుని యొక్క సూచన ఆయన ఎప్పుడైతే చెప్పాడో ఆమె తలకాయ వచ్చుకొని నిజమేనయ్యా నువ్వు చెప్పేది. అందుకు అర్థమవుతుందా? నిజమే సార్ మీరు చెప్పేది, అయ్యా నువ్వు చెప్పేది నిజమేనయ్యా అంది. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన దాని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, యోహాను సువార్తలో ఒక లేఖనం చూపిస్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం. 5వ అధ్యాయము 19వ వచనం త్వరగా. యేసు ప్రభువారు ఏమని చెప్పారట? ఏమని మాట్లాడుతున్నారట?
అక్కడున్న వారితో ఆయన మాట్లాడుతున్నాడు, ప్రత్యుత్తరం ఇస్తున్నాడు, సమాధానం చెప్తున్నాడు. ఏమంటున్నాడు? తండ్రి ఏది చెయ్యడం కుమారుడు చూచెను అదే కాని తనంతట తాను ఏది కొత్త కార్యము చేయలేడు. తండ్రి ఏదైతే చేస్తాడో వాటిని కూడా కుమారుడు అలాగే చేయును. 20 వచనం కూడా తాను చేసే వాటన్నిటిని కుమారుడికి చూపిస్తున్నాడని. అగపరుచుతున్నాడంటే చూపిస్తున్నాడంటే ఏది దేవుడు చేయడం మొదటి రాకడలో వచ్చినప్పుడు యేసు ప్రభు వారు చూసి అలాగనే చేశాడు. అయ్యా అలాగనే ఇక్కడ కుమారుడుగా ఉన్నటువంటి ప్రవక్త గారు కూడా ఏమంటున్నాడు? తండ్రి ఏదైతే చేయడం కుమారుడు చూచెనో వాటిని అలాగే చేయండి. అంటే ఆమెకు చెప్పింది ఎవరంటే తండ్రి చూపిస్తున్నాడు. అక్కడ ఆమె గురించి, నీ భర్త ఎట్టున్నాడు, నీకు 2 పిల్లలు ఉన్నాయి, నీ గర్భాశయంలో క్యాన్సర్ గడ్డ ఉంది అని తండ్రి చూపిస్తుంటే కుమారుడు దాన్ని ఆ విధంగానే చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుడు యేసుక్రీస్తు నామమున నీకు స్వస్థపరిచాడు. బాగున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే చెప్పాడో ఆమెకు అక్కడ స్వస్థ జరిగింది. ఆ యొక్క వర్తమానమును ఏమంటున్నాడంటే పౌలు గారు చెప్పిందే చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు కదా, చూడండి. 1 కొరింథీయులు 2:4 చదువు బ్రదర్ త్వరగా. 1 కొరింథీ 2:4. నమ్ముతున్న వాళ్ళు ఎదురు కూర్చొని నమ్ముతున్న వాళ్ళు విశ్వాసం ఎలా ఉండాలట? అందరు వింటున్నారా? అయ్యా అందరూ వింటున్నారా? అందరూ ఆమేన్ చెప్పండి. ఎదురుగా వింటున్న వాళ్ళందరి విశ్వాసం ఎలా ఉండాలట? నా మెదడులో నుంచి వచ్చి చెత్తలాగా ఉండకూడదు. ఎదురుగా బైబిల్ కాలేజీలు నేర్చుకుని వచ్చి చెప్పి చెత్త అంతా ఉండకూడదు అక్కడ. అర్థమవుతున్నదా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు అన్నాడు. మీరందరూ వెళ్ళి బైబిల్ కాలేజీలు కట్టడం లేదు. బైబిల్ కాలేజీలు కట్టమన్నాడా? సువార్త ప్రకటించాడు అంటే అందరూ ఏం చేస్తారు? ఇప్పుడు బైబిల్ కాలేజీలు కడతారు. బైబిల్ కాలేజీలు కట్టబడినట్టుగా బైబిల్లో ఒక్క లేఖనం కూడా లేదు. సువార్త ప్రకటించిన 100 లేఖనాలు ఉన్నాయి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ అంటున్నాడు అన్నమాట, మనుషుల ముందు కూర్చొని వింటున్న వారి యొక్క విశ్వాసము, చదువు బ్రదర్, మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని పౌలు గారు మాట్లాడినా, ప్రభువారు యేసుక్రీస్తు వారు మాట్లాడినా, అపోస్తలులు మాట్లాడినా, పౌలు గారు మాట్లాడినా, వర్తమానికుడు మాట్లాడినా, ఏ సంఘాల్లో 5 రకాల పరిచర్యలో ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడినా ఎలా ఉండాలట? నేను మాట్లాడినను, దేవుని యొక్క సువార్త వర్తమానం ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగించక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములను నేను ఉపయోగించాను. దేవుని యొక్క శక్తిని ఉపయోగించుకొని ఆయన మాట్లాడాలి. ఎవరు చెప్పినా దేవుని యొక్క వాక్యం ద్వారానే మాట్లాడాలి. అర్థమవుతుందా? హల్లెలూయా. అక్కడ ఏమవుతుందంటే, ఒక పౌలు గారు ఎలా చెప్పారో, వర్తమానికుడు కూడా ఆ వర్తమానం ప్రకటించినప్పుడు ఆ డర్బన్ సిటీలో ఆ ఒక్క దినమందే దేవుడు ద్వారమును తెరిచాడు. ఆ యొక్క ఆ ఆడిటోరియంలో అక్కడ రక్షించబడిన వారు ఎంతమంది అంటే 30,000 మంది. పేతురు గారు మాట్లాడితే రక్షించబడిన వారు ఎంతమంది అంటే 3,000. యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాల భూమి మీద ఉండి సువార్త ప్రకటిస్తే వర్తమానం విని రక్షించబడిన వారు ఎంతమంది అంటే 120 మంది. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు కూడా ఒక తెరువబడిన ద్వారమును తెరిచాడు. ఇంకా మొయ్యలే. అందరూ వింటున్నారా? ఏమంటున్నాడు?
ఆ తలుపు ఎప్పుడు మూస్తారు అంటున్నాడంటే, ఆయన ఎత్తబడులు జరిగినప్పుడు వచ్చి తలుపు కొడతారట. అయ్యా, అవును కదా, బుద్ధి లేని కనికలందరూ వచ్చి అయ్యా, ఇప్పుడు తెరవబడే ఉంది తలుపు. లేదు బ్రదర్, మూసేసి నువ్వు ఎందుకున్నావు, నేను ఎందుకున్నావు? కొంతమంది ఎత్తబాటు అయిపోయిన బోధ అట్టే ఉంది ఈరోజు. మరి మనమందరం వెయ్యేళ్ళ పరిపాలనలో ఉన్నాము, నాకైనా వర్తమాన పాస్టర్ ప్రకటిస్తున్నాడు. ఏం పాస్టర్ అనవు అనుకుని కొట్టుకుంటున్నారు. గ్రూపులో కొంతమంది ఉన్నారు, పాస్టర్లు కొట్టుకుంటున్నారు. మనందరం వెయ్యేళ్ళ పరిపాలనలో ఉన్నాం, దేవుని రాజ్యం మీ మధ్యలో ఉంది, మీలోనే ఉందంటే దేవుని రాజ్యం మనలో ఉంది అంటే, దేవుని రాజ్యం మనలో ఉంటే మనం క్షయమైన శరీరంలో ఉండం కదా. వేళ్ళ పరిపాలన ఇదే అనుకుంటున్నాం, ఒక ఆయన ప్రకటిస్తున్నాడు. వేళ్ళ పరిపాలన అయితే మరి సింహాలు గడ్డి మేయాలి కదా. అవును కదా బ్రదర్, సింహము గడ్డి మేయును ఎలుగు వంటి పాము పుట్ట దగ్గర పిల్లోడు ఏం చేశాడట, ఆడుకుంటాడు అని ఉంది. వేయేళ్ళ పరిపాలనలో ప్రతి ఒక్కరి యొక్క ఆయుష్కాలము వృక్ష ఆయుష్ అంత ఉంటుంది అన్నాడు. దేవదారు వృక్షం యొక్క ఆయుష్ ఉంటుంది అన్నాడు. అవును కదా. అంటే రిపీటెడ్ ఇట్ సెల్ఫ్. ఏ దోనలో ఏ విధంగా అయితే వాళ్ళందరూ ఎక్కువ కాలం జీవించారు అటువంటి జీవితము ఉంటుంది. వృద్ధులు ఉండరు, ఎక్కువ సంవత్సరములు వాళ్ళు జీవిస్తారని వేయేండ్ల పరిపాలన గురించి యెషయా గ్రంథంలోనూ అనేక ప్రవక్తల గ్రంథాల్లోనూ రాయబడి ఉన్నాయి ప్రవచనాలు. కానీ ఈరోజు పుట్టినట్టు పోతుండు. పుట్టినోడికి షుగర్ ఉంది, పుట్టినోడికి థైరాయిడ్ ఉంది, పుట్టినోడికి లేని రోగాలు ఉన్నాయి. 20కే పోతున్నారు, 40కే పోతున్నారు. కొంచెం బలం ఉన్నట్టయితే 60 సంవత్సరాలు ఉంటున్నారు. ఆయుష్కాలం ఏమి ఎక్కువేమి లేదు. కీర్తనలో చెప్పినట్టు 60 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు, దాని గురించి ఎవరు లేరు. ప్రతి ఒక్కరు కూడా రోగాలతో, రోగము లేని ఇల్లే లేదు. అవునా కదా, చెప్పండి. రోగాలు లేని ఇల్లే లేదు. అటువంటి స్థితిలో ప్రపంచమంతా కూడా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ ఇక్కడ ఏమన్నా, దేవుడు తెరవబడిన ఒక ద్వారమును వర్తమానికుడి ద్వారా ఈ దినమున తెరిచి ఉన్నాడు. వర్తమానము ఈరోజు ప్రకటించబడడానికి ఒక ద్వారం తెరబడింది. వర్తమానికి విడిపిన తర్వాత బలిష్ఠుడైన దూత పరలోకము నుండి దిగి వచ్చి విప్పబడిన చిన్న పుస్తకమును తీసుకొని ఆ గ్రంథములో రాయబడిన వారికి ఈరోజు ఆయన సమకూరుస్తూ ఉన్నాడు, ఆయన రాజ్యం కొరకు. హల్లెలూయా. అందుకు అర్థమవుతున్నదా? గట్టిగా ఆమని చెప్పండి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు తెరవబడిన ద్వారము ఏంటి అంటే అది యేసుక్రీస్తే. యేసుక్రీస్తు అంటే అర్థం ఏమిటంటే ప్రత్యక్షత. అవును కదా. చూడు, ఒక మాట, ఒక రెఫరెన్స్ చూపించి నేను ముగిస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 7వ వచనం చదవండి. 10వ అధ్యాయము 7వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము. గొర్రెల పువ్వు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలు, దోచుకొని వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. ఎవరంట ఆయన? గొర్రెల కాపరి. గొర్రెలకు నేను మంచి కాపరిని అని చెప్పాడు ఆయన మొదట. హల్లెలూయా. మొదట ఆయన గొర్రెలకు మంచి కాపరి. రెండోది గొర్రెలకు ద్వారమును కూడా నేనే అన్నాడు. ఇంకో చోట నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. హల్లెలూయా. అందుకే ఏమిటంటే గొర్రెలకు ద్వారమును నేనే, నా ద్వారానే ఎవరైనాను దేవుని యొక్క రాజ్యములకు ప్రవేశించాలంటే వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చును. ఆ దేవుని వాక్యము తినుతూ ఉండును. దొంగతనమును, హత్యను, నాశనమును, సంఘమును నాశనము చేయుటకును వచ్చు. దొంగ ఎందుకు వస్తాడు చెప్పండి? దొంగ ఎందుకు వస్తాడు? దొంగ హత్య చేయడానికి, నాశనం చేయడానికి. దేనికి రాడు?
గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని. ప్రైజ్ ది లార్డ్. ఎవరు? నేను గొర్రెలకి, ఎవరైనా చెప్పారా? పాత నిబంధనలో నేను గొర్రెలకి మంచి కాపరిని అని ప్రవక్త అని చెప్పాడా? చెప్పండి. మరి చదువుంటారుగా చాలామంది. నేను గొర్రెలకు మంచి కాపరని నీ ప్రవక్త చెప్పలేదు, కానీ గొర్రెలు మేపుకునేవారని ప్రవక్తలాగా చేసిన వాడు ఈయనే. అవునా కదా? గొర్రెలు మేపుకునే వాళ్ళని రాజులుగా చేసిన వాడు ఈయనే, ప్రవక్తలుగా చేసిన వాడు ఈయనే. హల్లెలూయా. కానీ ఇక్కడ ఏమంటాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని. గొర్రెలైనటువంటి ఆయన ప్రజల కొరకు తన ప్రాణమును నేను ఆయన గొర్రెలు 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 అంటున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే ఆయన ప్రజల గురించి. ఆయన ప్రజలు అంటూ ఒక ఆయన అంటున్నాడు, నేను కూడా ఒకప్పుడు రౌడీనే, బైబిల్ తీసి పక్కన పెడితే నీకున్న పెద్ద రౌడీ అంటున్నాడు ఆయన. అంటే వాని స్వభావం మారలే. క్రైస్తవులు 20 ఏళ్ళు ఉన్నా కూడా వాని హృదయం మారలే, మారు మనసులే, రక్షణలే. కనీసం ఒక డినామినేషన్లో ఉన్నా కూడా కనీసం ఒక గొర్రె వంటి జీవితం కూడా జీవించడం లేదు. హల్లెలూయా. గొర్రెలు ఏం చేస్తాయి? గొర్రెలు ఎలాంటి స్వభావం కలిగి ఉంటాయి? గొర్రె పావురం గురించి మాట్లాడాడు ఆయన. గొర్రె పిల్ల పావురం గురించి మాట్లాడాడు. అవునా కాదా? గొర్రె పిల్ల ఏమైందంటే గొర్రె ఇద్ది. గొర్రె కొన్ని దినముల తర్వాత ఏమైందంటే గొర్రెల కాపరి అవుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదట ఎలా ఉన్నాడు? ఆయన ఇదిగో లోక పాపంలో మోసుకుపోయే దేవుని గొర్రె అన్నాడా? గొర్రె పిల్ల అన్నాడు ఆయన. బాప్తీసం తీసుకుని గొర్రె పిల్లే. దేవుని దగ్గరికి ఆయన నడిపించబడి అడాప్షన్ పొందుకొని దత్తపుత్రతనం పొందుకున్న తర్వాత ఆయన్ని గురించి ఏమంటున్నాడట? నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు. హల్లెలూయా. గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. దొంగ దోచుకున్నట్టుకును, నాశనము చేయుటకును, హత్య చేయుటకును వచ్చును, కానీ నేను మాత్రం నా గొర్రెలకి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను. అది సమృద్ధి అయిన జీవం అంట. యేసుప్రభు ఇచ్చే జీవం ఎలాంటిది? మనకి అసలు ఎక్కడా దొరకదు అటువంటి సమృద్ధి జీవం. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన సోదరి, ఈరోజు ద్వారం తెరవబడింది. ఆ తెరవబడిన తలుపు ఏంది అంటున్నాడంటే 5వ అధ్యాయము 7వ వచనం చదివారండి? చదివారా? యోహాను సువార్త చదివారా మాట? అది కాదు బ్రదర్, 5:7 కాదు, 17. క్షమించండి, 17 మాత్రం చదివి ముగించండి. మళ్ళీ చదవండి 7వ వచనం. గొర్రెల పోవు ద్వారము నేనే. చాలు బ్రదర్. హల్లెలూయా. ద్వారము అంటే ఏంటంటే తలుపయా. ద్వారం అంటే తలుపు. మొదట ఆయన గొర్రెల కాపరిగా ఉన్నాడు, తర్వాత నేనే ద్వారమును అన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు తెరవబడిన తలుపు ఏమిటి అంటున్నాడు అంటే ప్రవక్త? అది ఒక ప్రత్యక్షత. నేను తలుపు తెరిచి ఉన్నాను, దానిని ఎవడు కూడా వేయనేరడు అన్నాడు. అందుకే తలుపు 1750 సంవత్సరంలో మిషనరీ కాలంలో ప్రభు తెరిచినప్పుడు ప్రపంచవ్యాప్తముగా మిషనరీల ద్వారా దేవుడు తన యొక్క తలుపును, స్వార్థ తలుపును తెరిచినప్పుడు కొన్ని లక్షల కోట్ల మంది ప్రజలు క్రీస్తు సువార్త నమ్మి యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించారు. అప్పుడే సంఘాలన్నీ కూడా ఏర్పడ్డాయి. ప్రతి ఒక్కరి చేతులకు బైబిల్ వచ్చింది. అంతకుముందు బైబిల్ ఎక్కడుంది చెప్పండి? అంతకుముందు బైబిల్ ఎక్కడుంది? రోమన్ క్యాథలిక్ చేతిలో ఉంది. వీళ్ళు సువార్త ప్రకటించి సంఘాలను ఏర్పరిచిన తర్వాత, జాన్ గుటన్బర్గ్ వచ్చిన తర్వాత ముద్రణా పుస్తకం మీద ఆ యొక్క బైబిల్ గ్రంథాన్ని మొట్టమొదటిగా ప్రింట్ అయిన పుస్తకం ఏంటంటే బైబిల్ గ్రంథం. ఏమండి? హల్లెలూయా. అలాగా దేవుడు తెరవబడిన తలుపు ద్వారమును తెరిచి వెస్లీ సంఘ కాలంలో 1750 మొదలుకొని 1900 ఇప్పటి వరకు ఆయన తలుపు తెరిచి ఉన్నాడు.
ఒకవైపు ఏమో దేవుని యొక్క ఏమంటారు దాన్ని, దేవుని యొక్క స్వార్థ ప్రకటించబడతా ఉన్నది. ఇంకొక వైపు ఏర్పాట్లో ఉన్నవారు బుద్ధిగల కన్నికలు ఆయన యొక్క ఏమంటారు దాన్ని, ఆయన దొడ్డిలో చేర్చబడుతూ ఉన్నారు. వింటున్నారా? హల్లెలూయా. కాబట్టి తెరవబడిన ద్వారం అదే, తెరవబడిన తలుపు అదే. ఒకవైపు సువార్త తలుపు అయితే ఇంకొక వైపు దేవుని యొక్క ముద్ర లోనికి నడిపించబడుతున్న తలుపు. హల్లెలూయా. చెప్పబడిన వర్తమానం ప్రభు దీవించునుగాక. అది ఒక ప్రత్యక్షత అయ్యున్నది. కాబట్టి మీరందరూ కూడా ఆ యొక్క వాక్యమును బట్టి దేవుని యందు మీరందరూ కూడా స్థిర విశ్వాసంతో ముందుకు నడుచుకొని ఆయన రాకడ కొరకు సిద్ధపడాలని నా యొక్క ప్రార్థన ఉంది. గాడ్ బ్లెస్ యూ. షాలం. ప్రభు మనందరూ కూడా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.